వీరి గురించి, వీరి విశిష్టత గురించి, అసలు వీళ్ళు లేకపోతే గర్ల్స్ లేదు. ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. వారు ఆనాటి కాలంలో కట్టుబాట్లు, ఉదాలోచనలు, సాంఘిక భావాలు అలవర్చుకున్న ప్రజల మధ్యలో జీవించిన వ్యక్తి జ్యోతిరావు గారు. పలుకు బడిగిన వర్గాలకే కాకుండా ఇతరులో కూడా లేడీస్కి, గర్ల్స్కి ఎడ్యుకేషన్ కావాలి అని ఒక్కానించిన వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. అనేక వీళ్ళు చదువుకోవచ్చు అంటే ఒకప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే చదవాలి, ఉన్నత వర్గాలు మాత్రమే లాభపడాలి అనే ఆలోచనలో ఉన్న రోజుల్లో వీరు కష్టపడి చదివి లేడీస్కి, గర్ల్స్కి ఒక పాఠశాల ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు ఫులే గారు. ఆయన ముందుకుంటే ఉన్నత వర్గాల వాళ్ళు అనాగరికంగా ఆయన పైన పేడని చల్లడం, పేడ కుప్పలతో కొట్టడం, రాళ్ళు ముసుగు వేయడం, ఇవన్నీ చేసిన సహించి భరించి ఒక జీవితంలో విశేషంగా చేయదలుచుకున్న వ్యక్తి ఆటుపోట్లను తట్టుకొని ఈ మధ్య మీరు ఈ విధంగా చదువుతున్నారంటే వారి యొక్క కృషి, వారు మనందరికీ ఆపద్బాంధవులు. మన పూణేలో నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు తీసుకున్న సమయంలో నాకు ఒక గంట టైం ఉంటే ఒక ఆటో తీసుకుని వీరు నివసించిన ఇంటికి వెళ్ళారు. వారు అప్పుడు నాటిన 2 మామిడి పళ్ళు, 2 చెట్లు ఉన్నాయి. నేను వెళ్ళే టయానికి వర్షం పడతా ఉంది. ఆ వర్షంకి 2 పళ్ళు కింద పడితే దానికి బుడ్డ అయినా సరే దాన్ని కడుక్కొని అన్నీ కూర్చొని తినేసి వచ్చాను. తినడము అనేది ఇంపార్టెంట్ కాదు. వారు ముందు చూపుతో వాళ్ళ ఇంటి పరిసరాల చుట్టూ కూడా ఇప్పటికి కూడా ఇంకా దుర్భిక్షంగానే ఉంది. పూణేలో ఒక మురికి వాడలో, ఒక మారుమూల ప్రాంతంలో ఇతను విసిరేయబడినట్టుగా అక్కడ ఇప్పటికి కూడా ఓకే వీరు జయంతులు, వర్ధంతులు వస్తే అక్కడ రాజకీయ నాయకులు పోవడము, ఏదో దండ వేయడము అలా తాత్కాలికంగా చేసుకున్నారే తప్ప అంకిత భావాలు చేసేవాళ్ళు ఇప్పటికీ కొనబడ్డారు అని వారు ఆ కాలం 50 ఏళ్ళ క్రితమే పుస్తకం రాశారు. మనకు అంత కావాల్సింది విజ్ఞానం. ఆ విజ్ఞానం ఒక చదువు వల్ల మాత్రమే సంభవమవుతుంది. ఎప్పుడైతే మనం చదువుకుంటూ పోతామో మనం దాగున్న అజ్ఞానానికి పోయి జ్ఞానం వైపు మనము ప్రయాణించే విధంగా చేసే టూల్ ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే విద్య. ఆ విద్యను 10 మందికి 10 ప్రాంతాల్లో పంచాలని వారి యొక్క మిస్సెస్ గారు కూడా మొట్టమొదటిసారిగా మనకి మొదటి మహిళా టీచర్గా ఉద్భవించిన రోజులని. ఆ రోజుల్లో మాకు పిల్లలుంటే ఆటంకం కలుగుతుంది అని 2 పిల్లలు లేకుండా వాళ్ళ జీవితాన్ని గడిపి
జీవిత సారం అంతా మన కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు. ఒక్కసారి ఆలోచించండి, మనం పెళ్లి చేసుకుంటేనే ఆ వంశజాతకుడు కావాలా, అది కూడా కొడుకే కావాలా, కూతురు అంతా అయిపోతారు, మళ్ళీ కూతురు లేని వాళ్ళ ప్రపంచం లేదని వాళ్ళకు తెలుసు. కానీ దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ది బాయ్. ఈ తేడా అప్పుడే గమనించి ఆయన సమానత్వం, ప్రతి ఒక్కరి మధ్యలో అందరికీ చదువు, ఆ చదువు వల్లనే మనము ఈ దేనైనా సాధించుకోవచ్చును అని నిరూపించిన మహామనీషి జ్యోతిరావు ఫులే. చివరి దాకా ఆయన ఎక్కడ ప్రసంగాలు ఎక్కడ చేయలేదు. ఆయన నుంచి చూసిన వాళ్ళు పుస్తకం రాశారు, ఆయన గురించి పుస్తకం ఎప్పుడు రాసుకోలేదు. జీవనోద్ధరణ కోసం మాత్రమే పాటుపడిన వ్యక్తి మన ఫులే గారు. మనము ఇప్పుడు ఇక్కడ మన కాలేజీలో వర్ధంతులు జయంతులు చేసుకుంటున్నాము అంటే ఏదో ఇట్లా వచ్చి కూర్చొని మనం చేయడం కాదు. వీళ్ళ నుంచి నేర్చుకోవాలి, స్ఫూర్తిని పొందాలి. ఎప్పుడైతే మనం స్ఫూర్తిని పొందుతామో మనలో కూడా మార్పు అనేది సహజంగా, నిత్యంగా, నిత్య నూతనంగా మన మధ్యలో విద్య అనే ఒక ఆయుధంతో మన మధ్య తిరుగుతూ ఆ విధంగా తయారు కావాలి అని చెప్పిన మహామనీషి జ్యోతిరావు ఫులే. అలాగే అంబేద్కర్ లెక్కనే వీరు కూడా బాగా పుస్తకాలు చదివాడు, అంతరంగతనాన్ని పోగొట్టాలని చాలా కృషి చేశాడు. కృషి చేసిన టైంలో జరిగిన అవమానాలను కూడా చాలా చక్కగా భరించాడు. చివరికంటూ మన కోసం, మన విద్య కోసం, ఆడపిల్లల యొక్క శ్రేయస్సు కోసం, విద్య కోసం పోరాడి ఈ దినం వారు దేహత్యాగం చేయడం జరిగింది. వారిని స్మరించుకోవడము మనకి చాలా ఆనందదాయకం. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు లేరు, ఈ రూపంగా మన మధ్యలో ఉన్నారు. ఇక ప్రళయాంతం కూడా వీరు ఉంటారు. మనం ఉంటామో ఉండమో తెలియదు, కానీ వీరు ఈ రూపంగానే ఉంటారు. అందుకనే మహాత్ములను మనం ఎప్పుడు స్మరించుకోవడము, మన ఒకేసారి జూనియర్ కాలేజీలో వాళ్ళని స్మరించుకోవడం అనేది సహజంగా మీ అందరికీ తెలియజేయాలని ఒకే కాన్సెప్ట్తో నేను మొదటి నుండి కూడా నాకు ఎన్ని అవమానాలు భరించినా, అవమానం చేసినా వాటిని భరించుకుంటూ నేను మీకోసంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాను. నా కోసం కావాలి. ముఖ్యంగా మీకు మార్పు రావాలి. ఎప్పుడైతే మార్పు అది ఒక ఆడపిల్ల చదువుకుంటే 7 తరాల వాళ్ళని మార్చవచ్చు. బాయ్స్ కన్నా చదివితే చదవచ్చు, లేకపోతే లేదు, వాడు ఏదో పని చేసుకుని బతుకుతాడు. కానీ గర్ల్స్, ఒక గర్ల్ మాత్రం మారితే ఒక గర్ల్ ఒక యూనివర్సిటీతో సమానం. ఒక స్టూడెంట్, ఒక మహామేధావి, ఒక సైంటిస్ట్ని, ఒక రాజనీతిజ్ఞుని తయారు చేసే శక్తి గర్ల్స్తో ఉంది. సక్రమంగా యూజ్ చేసుకుంటే మీరు దేనికి ఎక్కడ దేనికి పొడవ కాదు, తక్కువ కాదు. మీ ముందున్న విశృంఖలాలను బయట తీసి మీరు చదువునే జ్ఞానంతో కాదు పనులు మొదలుపెట్టే ప్రపంచమంతా మీ మొదట మీ ముందు వచ్చి నిలబడుతుంది. అలాగే బాయ్స్ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో మీ తల్లిదండ్రుల కోసం కాదు, మీ అభివృద్ధి కోసం, మీ కోసం మీరు చేయాలి. మీ కోసంగా మీరు పోరాటం చేయాలి.
అప్పుడే సమాజంలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. అందరూ చెప్తున్నారు, నాకు తెలియదు సార్, ఒకేసం కాలేజ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది సార్, అసలు కాలేజ్ పేరు తెలియకుండా ఎవరు లేరు ఇప్పుడు. ఎస్, బికాజ్ ఆఫ్ వీలవడం. ఈ విధంగానే మనం చేస్తున్నాం. అదేవిధంగా చదువుతున్నాం, అదేవిధంగా మనకు ర్యాంక్స్ వస్తున్నాయి. సేవింగ్ స్టార్ అవార్డు మనం వచ్చింది, ఏకంగా 82.08% మనం స్టేట్లోనే సెకండ్ నిలబడతాం. ఈ శక్తి మీరు రేపు రాబోయే ఎగ్జామ్స్లో చూపించాలి. ఆ మార్పు అనేది మీలో మీరు కల్పించుకోండి. ఈరోజు నెక్స్ట్ ఇయర్ మీరు బయటికి వెళ్ళిపోతారు. సో ఈ కళాశాల నుంచి ఏమి తీసుకెళ్తున్నారు మీరు? ఒక సమాజాన్ని నిర్మించే శక్తి మీలో ఉంది. విలువలతో కూడిన జీవితాన్ని ఎప్పుడైతే మీరు గడిపారో ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం మనము ఆహర్నిశలు పోరాడాల్సిందే, కృషి చేయాల్సిందే. ఏ ఒక్కరు మన ఇంటి నుండి ఎవరు చేయరు. మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ కట్టెల మోస్తూ, మా నాన్న ల్యాబ్ అటెండర్. తెలివేనా లేదా? ఈ శక్తి మీలో అలవర్చుకోవాలి. ఈ మార్పు అనేది రావాలి మీలో. ఏదో వస్తుందా పోతున్నామని కాదు. ఒక రోజు వచ్చామంటే ఈరోజు ఖచ్చితంగా నేర్చుకునే వెళ్ళాలి అనే స్వభావంతో మీరు కానీ కాలేజీకి వస్తే మీ జీవితంలో ఒక విశ్వోదయ కిరణాలను చూడవచ్చు. అందుకని మనకు ఈరోజు మన కమిషనర్ గారు సంకల్పం గురించి మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా 100% రిజల్ట్ రావాల్సిందే అని మా పైన ప్రెజర్ బాగా చేశారు. ఎంత ప్రెజర్ అంటే ఈచ్ లెక్చరర్ కూడా మేము రిజల్ట్ వచ్చిన తర్వాత పిలిపించి మరీ మాట్లాడతామని చెప్పారు. సో దయచేసి మీరందరూ రాయడం నేర్చుకోండి. చిన్న క్వశ్చన్స్ అయినా పెద్ద క్వశ్చన్స్ అయినా. నెక్స్ట్ మీ దృష్టి ఎంత మార్చ్ 9వ తారీఖు, మనకి జనవరి 9వ తారీఖు మనం కాలేజ్ డేగా మనం అనౌన్స్ చేస్తున్నాం. సో అప్పటికి హాలిడేస్ ముందు చేసుకొని మనం వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి, తర్వాత ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. వీటన్నిటిలో అందరూ పాల్గొని మీరు మార్పు తెలుసుకోవాలని, ముఖ్యంగా మీకోసం పాటుపడిన మహాత్మా పూలే గారికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లెక్చరర్స్, మై డియర్ స్టూడెంట్స్, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకుంటున్నటువంటి మనమందరం చాలా అదృష్టవంతులం. ఋగ్వేదంలో ఏం చెప్పారంటే ఋగ్వేదంలో ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు. అంటే ఋగ్వేదంలో 4 కులాలు ఉన్నాయని గ్రంథాలయంలో రాస్తుంది. మరి ఇక్కడ జనజీవనంలో వచ్చేపాటికి 3861 కులాలు వచ్చేసింది. ఋగ్వేదంలో చెప్పింది 4 కులాలు. మన ఇండియాలో ఈరోజు 3861 కులాలు బయటకు వచ్చేసింది. ఈ పాదాల నుండి ఉద్భవించినటువంటి కులాలు, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ కులాల్లో పుట్టినటువంటి మహనీయుడు ఎవరబ్బా అంటే పూలే గారు. మరి పూలే గారిని ఎందుకు స్మరించుకోవాలి సార్? ఏంటి స్పెషాలిటీ? ఇప్పుడు మదర్ ఈజ్ ఏ ప్రిన్సిపాల్ ఫర్ ఫ్యామిలీ. అంటే కాలేజీకి ఏమేమి అవసరాలు ఉంటాయో ప్రిన్సిపాల్ చూస్తారు, ఇంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయో మదర్ చూస్తారు. మదర్ ప్రిన్సిపాలా కదా?
మరి ఏ కుటుంబంలో అయితే తల్లి చదువుకుంటుందో ఆ కుటుంబంలో నుంచి మాలాంటి వ్యక్తులు లేదా మీలాంటి వ్యక్తులు ఇంకా మహా వ్యక్తులు ఉద్భవిస్తారు. ఎందుకు ఉద్భవిస్తారు అంటే తల్లి ఆకాంక్ష, తల్లి చదువున్న కుటుంబంలోనే విద్యార్థి క్రమశిక్షణగా ఉంటారు. పెట్టాలనేటువంటి ఆకాంక్ష సెట్ అవుతారు. తల్లి చదువుకోగా డబ్బులు ఏదైనా చెల్లిస్తుంది. మరి ఇక్కడ పులే గారి స్పెషాలిటీ ఏంటి అంటే బాల్య వివాహాలు నిర్మూలన. బాల్య వివాహాలు అంటే ఏంటి సార్ అంటే ఎన్ని మ్యారేజెస్ మనకు ఉంది కాన్సెప్ట్. వాటికి పెళ్లి చేయాలి. బట్ బాల్య వివాహాల వల్ల ఏమేమి కాన్సిక్వెన్స్ ఉంటాయనేది మనం చదువుకున్నాం. ఈ బాల్య వివాహాన్ని రూపుమాపాలని మొట్టమొదటిగా పులే గారు దానిపైన పోరాటం చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యారు. మరి వితంతు వివాహం అంటే భర్త చనిపోయిన స్త్రీని మళ్ళీ వివాహం చేయడం. సో ఈ రెండు కార్యక్రమాలకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఎందుకు సార్ భర్త చనిపోయిన స్త్రీ అంటే ఆమెకు లైంగిక సంబంధాల నుంచి కాదండి, ఆమెకు తోడు ఉండాలి. అంటే ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ప్రతి ఒక్కడు చిన్న చూపు చూస్తాడు. సో అలాంటివి వివక్షకి గురి కాకూడదు స్త్రీ అనేటువంటి ఉద్దేశంతో వితంతు పునర్వివాహం అనేటువంటిది అభివృద్ధి చేశాడు. మరి స్త్రీ అక్షరాస్యత పైన ఏం చేశాడంటే సత్యశోధక్ అనేటువంటి సంస్థని స్థాపించి తన మొదటి భార్య అయినటువంటి స్త్రీని మొదటి టీచర్గా తయారు చేసి మహిళలకు అక్షరాభ్యాసం ఆయన పీరియడ్లో స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఇండియాలో మహిళలు వంటింటి పరిమితమైనటువంటి వాళ్ళే. మహిళలు చదువుకోవడానికి ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేసినటువంటి ఇండియాలో వ్యక్తి ఎవరు అంటే పులే గారు. మరి ఆయన గొప్ప సంస్కర్త కాదా? ఎందుకు అంటే ఇవాళ మహిళా అక్షరాస్యత వల్ల ఇండియాలో ఎటువంటి అద్భుతాలు జరిగినాయనేటువంటిది తెలుసుకుందాం. మనమందరం ఎదగాలంటే ముందు మనం ఏంటో తెలుసుకొని మరి ఈ విషయాలపైన ఈ సమాజంపై Jyotirao Phule was born in April 11, 1827 in Pune. He was a social activist, businessman, anti-social reformer, and also writer from Maharashtra. His other name is Jyotirao Phule and Mahatma Phule. Thank you.